ఓం శాంతి. ఈరోజు మురళి 10-11-2024 సండే. అవ్యక్త బాబ్దాదా గారి మధుర మహావాక్యం 14-11-2002లో బాబా నడిపించారు. మురళి యొక్క హెడ్లైన్ బ్రాహ్మణ జీవితానికి పునాది మరియు సఫలతకు ఆధారం నిశ్చయబుద్ధి. బ్రాహ్మణులుగా కావాలంటే దానికి ఆధారము నిశ్చయబుద్ధి. సఫలత పొందాలంటే కూడా నిశ్చయబుద్ధి అవసరం. నిశ్చయబుద్ధి విజయంతి, సంశయబుద్ధి వినశ్యంతి. దానికి అనేక జాగాల్లో, అనేక పురాణాల్లో, అనేక శాస్త్రాల్లో ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి కదా. పాండవులు గెలిచింది కూడా నిశ్చయబుద్ధితోనే కదా. అనేకమైనటువంటి ధర్మపితల యొక్క ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. నిశ్చయానికి పరాకాష్ఠనే విజయం. సో బాబా అంటున్నారు, నిశ్చయం ఎక్కడుంటే అక్కడ విజయం అనేది తప్పకుండా ప్రాప్తిస్తుంది. సో బ్రాహ్మణ జీవితానికి పునాది నిశ్చయం. దేనిపైన నిశ్చయం ఉండాలి? ఇది మనందరికీ తెలిసిన విషయమే. ఒకటి స్వయం పైన, రెండవది బాబా పైన, మూడవది డ్రామా పైన, నాలుగవది బ్రాహ్మణ పరివారం పైన సంపూర్ణ విశ్వాసం ఉండాలా. నిశ్చయంలో కూడా మన సాకార మురళీలు కూడా మీరు విని ఉంటారు. ఇంకా బ్రాహ్మణులుగా కాలేదు, ఇంకా శూద్ర సంస్కారాలు ఉన్నాయంటే బ్రాహ్మణులుగా పూర్తి కానట్లే అన్నారు బాబా. అప్పుడు శూద్ర సంస్కారాలు ఏవి ఉండవు, పాత సంస్కారాలు ఏవి ఉండవు. పాత సంస్కారాలు ఉన్నంత వరకు బ్రాహ్మణులు కాదు, ఇంకా బ్రాహ్మణులు కాదు, దేవతలు కాదు, శూద్రులు కాదు, అంటే ఇంకా అవుతూ ఉన్నాం. ఆ విధంగా బాబా చెప్పారు. అందుకయ్యే బాబా అంటున్నారు, బ్రాహ్మణ జీవితానికి పునాది, సఫలతకు ఆధారము నిశ్చయం. ఈరోజు సమర్థులైన బాబా నలువైపులా ఉన్న తన సమర్థ పిల్లలను చూస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరూ సమర్థులుగా అయ్యి బాబా సమానంగా అయ్యేందుకు తీవ్ర పురుషార్థంలో నిమగ్నమై ఉన్నారు. పిల్లల ఈ తపనను చూసి బాబ్దాదా కూడా సంతోషిస్తున్నారు. పిల్లల ఈ దృఢ సంకల్పం బాబ్దాదాకు కూడా చాలా ప్రియమనిపిస్తుంది. బాబా యొక్క పురుషార్థంలో నిమగ్నమై ఉండేది చూసి, బాబా సమానంగా అయ్యే దాంట్లో తీవ్ర పురుషార్థం చేస్తుండేది చూసి బాబా కూడా సంతోషిస్తూ ఉంటారు. ఈ దృఢ సంకల్పం చేసినందుకు కూడా బాబాకు చాలా ఇష్టం అనిపిస్తుంది. పిల్లలు తండ్రి కంటే ముందుకు వెళ్ళగలరు అని బాబ్దాదా పిల్లలకు చెప్తున్నారు. తండ్రి కంటే ముందుకు ఎలా వెళ్తాం? అది కేవలం బాబా మనల్ని మహిమ చేస్తున్నారు. ఎందుకంటే స్మృతి చిహ్నంలో కూడా బాబాకు సింగిల్ పూజ జరిగితే పిల్లలకు డబల్ పూజ జరుగుతుంది. సింగిల్ పూజ బాబాకు జరుగుతుంది, డబల్ పూజ మనకు జరుగుతుంది. అంటే దేవతల రూపంలో, శాలిగ్రామాల రూపంలో పూజ జరుగుతుంది. కానీ శివునికి జరిగినంత విజృంభణగా ఆయన ఎంత గొప్పవారు. మీరు బాబ్దాదా యొక్క శిరోకిరీటాలు. బాబా పిల్లల స్వమానం చూసి ఓహో శ్రేష్ఠ స్వమానదారి, స్వరాజ్యదారి పిల్లలు ఓహో అని ఎల్లప్పుడూ అంటారు. పిల్లలు ప్రతి ఒక్కరిలోని విశేషత వారి మస్తకంలో మెరుస్తూ బాబాకి కనిపిస్తుంది. మీరు కూడా మీ విశేషతను తెలుసుకొని గుర్తించి విశ్వసేవలో పెడుతూ పోండి. నేను ప్రభువుకి ఇష్టమైన వారిగా, పరివారానికి ఇష్టమైన వారిగా ఎంతవరకు అయ్యాను అనేదాన్ని పరిశీలించుకోండి. బాబాకి ఇష్టమైన వారిగా, పరివారానికి ఇష్టమైన వారిగా ఎంతవరకు అయ్యామనేది పరిశీలించుకోండి. ఎందుకంటే సంగమ యుగంలో బాబా బ్రాహ్మణ పరివారాన్ని రచిస్తారు. కనుక ప్రభువుకి ఇష్టమైన వారు, పరివారానికి ఇష్టమైన వారు ఇరువురు తప్పకుండా అవసరం. బాబాకి ఇష్టమైన వారు, పరివారానికి ఇష్టమైన వారు ఇద్దరూ అవసరమే. ఎందుకంటే బాబా ఈ సంగమ యుగంలోనే బ్రాహ్మణ పరివారాన్ని రచిస్తారు. అనేక జన్మలు మన జతలో వచ్చే పరివారం. ఈరోజు బాబ్దాదా పిల్లలందరి బ్రాహ్మణ జీవితం యొక్క పునాదిని చూశారు. బ్రాహ్మణ జీవితానికి పునాది నిశ్చయ బుద్ధి. కనుక ఎక్కడైతే ప్రతి సంకల్పంలో, ప్రతి కార్యంలో నిశ్చయం ఉంటుందో అక్కడ విజయం తప్పక లభిస్తుంది. సఫలత జన్మసిద్ధ అధికార రూపంలో స్వతహాగా మరియు సహజంగా ప్రాప్తిస్తుంది. జన్మసిద్ధ అధికారం కోసం కష్టపడాల్సిన అవసరం ఉండదు.
సఫలత బ్రాహ్మణ జీవితానికి కంఠహారం. బ్రాహ్మణ జీవితం ఉన్నదే సఫలతా స్వరూపంగా ఉంటుంది. బాబా అంటున్నారు బ్రాహ్మణ జీవితం ఉండేదే సఫలతా స్వరూపంగా. బ్రాహ్మణ జీవితానికి కంఠహారమే విజయం, సఫలత. బ్రాహ్మణ జీవితానికి పునాదే నిశ్చయం. చూడండి బాబా ఎంత బాగా చెప్తున్నారు. సఫలత ఉంటుందా ఉండదా అనే ప్రశ్న బ్రాహ్మణ జీవితంలో ఉండనే ఉండదు. ఎందుకని? ఒక్క భగవంతుడు నా జతలో ఉన్నారు అంటే సఫలత నా జన్మసిద్ధ అధికారం. నిశ్చయ బుద్ధి కలవారు సదా బాబాతో కంబైన్డ్గా ఉంటారు. కనుక ఎక్కడైతే బాబా కంబైన్డ్గా ఉంటారో అక్కడ సఫలత సదా ప్రాప్తిస్తుంది. కనుక సఫలతా స్వరూపులుగా ఎంతవరకు అయ్యాము అనేదాన్ని పరిశీలించుకోండి. ఒకవేళ సఫలతలో పర్సెంటేజ్ ఉన్నట్లయితే అందుకు కారణం కూడా నిశ్చయంలో పర్సెంటేజ్ ఉండడమే. కేవలం బాబా పైన నిశ్చయం ఉండడం అనేది చాలా మంచిది. కానీ నిశ్చయం అనేది బాబా పైన, స్వయం పైన, డ్రామా పైన, అలాగే పరివారం పైన కూడా నిశ్చయం ఉండాలి. ఈ 4 నిశ్చయాల ఆధారం పైన సఫలత సహజంగా మరియు స్వతహాగా ఉంటుంది. స్వయం పైన, డ్రామా పైన, పరివారం పైన, బాబా పైన 4ంటిలోనూ నిశ్చయం ఉంటే తప్పకుండా విజయం ప్రాప్తిస్తుంది స్వతహాగా. బాబాపై పిల్లలందరికీ నిశ్చయం ఉంది, అందుకనే ఇక్కడికి వచ్చారు. బాబాకు కూడా మీ అందరిపైన నిశ్చయం ఉంది, కనుకనే తమవారిగా చేసుకున్నారు. కానీ బ్రాహ్మణ జీవితంలో సంపన్నంగా మరియు సంపూర్ణంగా అయ్యేందుకు స్వయంపై కూడా నిశ్చయం తప్పనిసరిగా ఉండాలి. నేను పరమాత్మ ద్వారా తయారైన స్వమానధారి శ్రేష్ఠ ఆత్మను అని బాబ్దాదా ద్వారా ప్రాప్తించిన శ్రేష్ఠ ఆత్మ యొక్క స్వమానం సదా స్మృతిలో ఉండాలి. నేను పరమాత్మ ద్వారా తయారైన స్వమానధారి శ్రేష్ఠాత్మను అని బాబ్దాదా ద్వారా ప్రాప్తించిన శ్రేష్ఠ ఆత్మ యొక్క స్వమానము సదా స్మృతిలో ఉండాలి. సాధారణ ఆత్మలు కాదు, పరమాత్మ స్వమానధారి ఆత్మలు. కనుక ప్రతి సంకల్పంలో, ప్రతి కర్మంలో ఈ స్వమానం ఉన్నప్పుడు తప్పకుండా సఫలత లభిస్తుంది. నేను సాధారణ కర్మ చేసే ఆత్మని కాదు, స్వమానధారి ఆత్మను అని భావిస్తే ప్రతి కర్మలో ఈ స్వమానం మీకు సఫలతను సహజంగానే ఇప్పిస్తుంది. మరి స్వయం పైన నిశ్చయ బుద్ధికి గుర్తు సఫలత లేదా విజయం. స్వయం పైన నిశ్చయ బుద్ధికి గుర్తు సఫలత లేదా విజయం. అలాగే బాబా పైనైతే పక్కా నిశ్చయం ఉంది. నిరంతరము నేను బాబావాడిని మరియు బాబా నావారు. ఇది వారి విశేషత. ఇది నిరంతర విజయానికి ఆధారం. మేరా బాబా, కేవలం బాబా కాదు, మేరా బాబా, బాబా నా వాళ్ళు, నేను బాబా దానిని అనేది సంపూర్ణంగా విశ్వాసం, నిశ్చయం అనేది ఉండాలి. విశ్వాసం యొక్క పరాకాష్ఠనే నిశ్చయం. విశ్వాసంలో అప్పుడప్పుడు సంశయం రావచ్చు, కానీ నిశ్చయంలో సంశయం రాకూడదు. అప్పుడు నిశ్చయమన్నా ఉంటుంది లేదా సంశయమన్నా ఉంటుంది, అంతే. సంపూర్ణ నిశ్చయం ఉండాలి. తో నిశ్చయ బుద్ధి మేరా బాబా, నాది అన్నదానిపైన అధికారం ఉంటుంది కదా. బాబా ఎంత బాగా చెప్తున్నారు. పైనంతా బ్రాహ్మణ జీవితానికి ఆధారం విజయము, నిశ్చయము, ఇవన్నీ చెప్తూ బాబా ఏ ఏ ప్రకారాల నిశ్చయం ఉంది అని వర్ణన చేస్తూ, బాబా నా జతలో ఉన్నారు కాబట్టి సఫలత అనేది నాకు ప్రాప్తిస్తూ ఉంది, లేకపోతే సఫలత ఎక్కడి నుంచి వస్తుంది? బాబా సర్వశక్తివంతుడు నా తోడుగా ఉంటేనే కదా. అది బాబా పైన నిశ్చయం మరియు స్వయం పైన, స్వయంకి కూడా నేను కల్పకల్పము విజయీ ఆత్మను అనేది నాకు గుర్తులో ఉండాలి. నా బాబా అనేది అధికారం ఉంటుంది. కనుక నా బాబా ఇటువంటి నిశ్చయ బుద్ధి ఆత్మ సఫలతకు, విజయానికి సదా అధికారిగా ఉంటుంది. అలాగే డ్రామా పైన కూడా సంపూర్ణ నిశ్చయం ఉండాలి. డ్రామాలో సఫలత మరియు సమస్య, ఈ 2 రకాల విషయాలు వస్తూ ఉంటాయి. డ్రామాలో సఫలత మరియు సమస్య, ఈ 2 రకాల విషయాలు వస్తూ ఉంటాయి. కానీ సమస్య వచ్చిన సమయంలో నిశ్చయ బుద్ధి ఉండడానికి గుర్తు సమాధాన స్వరూపం. సమస్య వస్తానే నిశ్చయం తగ్గకూడదు. నిశ్చయం ఉంది అంటే
సమస్య వస్తే సమాధాన స్వరూపంగా ఉంటారు. కానీ సమస్య వచ్చిన సమయంలో నిశ్చయ బుద్ధికి గుర్తు సమాధాన స్వరూపం. అండర్లైన్. ఎందుకు వచ్చింది, ఇట్లా రాకూడదే, నాకే ఎందుకు వచ్చింది, ఇవన్నీ విషయాలు వేస్ట్ ఆఫ్ టైం, వేస్ట్ ఆఫ్ ఎనర్జీ. కాబట్టి మనం ఏది ఆలోచన చేయకూడదు. వచ్చిన దాన్ని ప్రేమగా దాన్ని పార్ చేసుకోవాలి. సమస్య కావచ్చు, ఏదైనా కావచ్చు, కారణం కావచ్చు, నిందలు కావచ్చు, అవమానాలు కావచ్చు, ఏవైనా కావచ్చు. దాని వెనుక నిశ్చయ బుద్ధి ఉండడానికి గుర్తు సమాధాన స్వరూపం. సమస్యను క్షణకాలంలో సమాధాన స్వరూపం ద్వారా పరివర్తన చేసేసేయాలి. సమస్య పని రావడం, నిశ్చయ బుద్ధి ఆత్మ యొక్క పని సమాధాన స్వరూపంతో సమస్యను పరివర్తన చేయడం. సమస్య పని రావడం, నిశ్చయ బుద్ధి ఆత్మ యొక్క పని సమాధాన స్వరూపంతో సమస్యను పరివర్తన చేసుకోవడం. ఎందుకని? బ్రాహ్మణాత్మలైన మీరు బ్రాహ్మణ జన్మను తీసుకొని మాయకు ఛాలెంజ్ చేశారు కదా. బాబా అడుగుతున్నారు, మాయకు ఛాలెంజ్ చేసినాం కదా, లేక మర్చిపోయారా? మేము మాయాజీతులుగా అవుతాము, ఇది మీ ఛాలెంజ్ కదా. సమస్య స్వరూపమే మాయా స్వరూపం. ఛాలెంజ్ చేసినప్పుడు మాయ కూడా ఎదుర్కొంటుంది కదా. అది రకరకాల సమస్యల రూపంలో మీ ఛాలెంజ్ని పూర్తి చేసేందుకు వస్తుంది. మీరు నిశ్చయ బుద్ధి విజయీ స్వరూపంతో దాటాలి. ఎందుకని? నథింగ్ న్యూ, ఏది కొత్తది కాదు. ఎన్నిసార్లు విజయులుగా అయ్యారు? ఇప్పుడు ఈ సంగమ యుగంలో ఈ ఒక్కసారే విజయులుగా అవుతున్నారా ఏమి? లేదు కదా. అనేక సార్లు విజయులుగా అయినా దాన్ని రిపీట్ చేస్తున్నారు. కనుక సమస్య అనేది మీకోసం కొత్త విషయం ఏమీ కాదు. నథింగ్ న్యూ. అనేక సార్లు విజయులుగా అయినారు, అవుతున్నారు, మరియు ఇక ముందుకు కూడా విజయులుగా అవుతూ ఉంటారు. డ్రామా పైన నిశ్చయ బుద్ధి విజయులంటే ఇదే. మరొకటి బ్రాహ్మణ పరివారం పైన నిశ్చయం. ఎందుకు? బ్రాహ్మణ పరివారం అంటేనే సంఘటన అని అర్థం, చిన్న పరివారం కాదు. బ్రహ్మబాబా యొక్క బ్రాహ్మణ పరివారం అన్ని పరివారాలలోకి శ్రేష్టమైనది మరియు పెద్దది. కనుక పరివారం మధ్యలో పరివారం పట్ల ప్రీతి యొక్క రీతిని నిర్వర్తించడంలో కూడా విజయులు. బాబా ఏమంటున్నారు? బ్రాహ్మణ పరివారం శ్రేష్టమైనది మరియు పెద్దది. కనుక పరివారం మధ్యలో పరివారం పట్ల ప్రీతి యొక్క రీతిని నిభాయించడం కూడా విజయులే. అంతేకాని బాబా నావారు, నేను బాబావాడిని, అన్నీ ఇందులోనే అయిపోతాయి, నాకు బాబాతోనే పని ఉంది, పరివారంతో పనేముంది అని అనుకోకూడదు. పరివారం లేకుంటే మనం లేము కదా. అయితే బాబా ఉంటేనే పరివారం ఉంది, బాబా లేకుండా పరివారం లేదు. ఇది సదా గుర్తుండాల. బాబా మొట్టమొదట, బాబా తర్వాతనే పరివారం అనుకోకూడదు. ఇది కూడా నిశ్చయం యొక్క విశేషత. 4 విషయాలలో నిశ్చయం ఉంటే విజయం తప్పకుండా లభిస్తుంది. చాలా విషయాలలో పరివారం కూడా అందరినీ దృఢంగా తయారు చేస్తుంది. అనేక విషయాలలో పరివారంలో అందరూ తమ తమ నంబర్ వార్ ధారణా స్వరూపులు, వెరైటీ వారు అని పరివారం పట్ల కేవలం ఈ స్మృతి ఉండాలి. దీని స్మృతి చిహ్నమే 108 మాల ఉంది. ఆలోచించండి, ఎక్కడ మొదటి నంబర్, ఎక్కడ 108వ నంబర్? ఇలా ఎందుకు తయారైంది? అందరూ మొదటి నంబర్ వారిగా ఉన్నారు కదా. అందరూ మొదటి నంబర్ వారిగా ఎందుకని తయారవ్వలేదు? 16,000 ఎందుకు తయారైంది? కారణమేమి? వెరైటీ సంస్కారాలు కదా. ఒకరు ఉన్నట్లు ఒకరు ఉండరు కదా. వెరైటీ ఉంటేనే ఆనందం కదా, ఖుషి ఉంది, దాంట్లో సంతోషం. అందరూ ఇప్పుడు సినిమాలో అందరూ హీరోలు అయితే ఆ సినిమా ఏమన్నా బాగుంటుందా? విలన్ కూడా హీరో సమానంగా ఉంటే అప్పుడు ఆ సినిమా థ్రిల్ ఉంటుంది, ఖుషి ఉంటుంది, చూసే వాళ్ళకు కూడా యాంగ్జైటీ ఉంటుంది. అట్లాగే ఈ సినిమాలో కూడా అందరూ పాత్రధారులు కావాలి. వెరైటీ సంస్కారాలను అర్థం చేసుకొని జ్ఞానస్వరూపులుగా అయ్యి నడుచుకోవాలి. వెరైటీ సంస్కారాలను అర్థం చేసుకొని జ్ఞానస్వరూపులుగా అయ్యి నడుచుకోవాలి, నిలుపుకోవాలి. ఇదే విజయీ స్థితి. నడవాల్సే ఉంటుంది. పరివారాన్ని వదిలి ఎక్కడికి వెళ్తారు? మాకింత పెద్ద పరివారం ఉంది అనే నష ఉంది కదా. కనుక పెద్ద పరివారంలో విశాల హృదయంతో ప్రతి ఒక్కరి సంస్కారాన్ని తెలుసుకొని నడవడం,
నిర్మాణులుగా అయ్యి నడవడం, శుభభావన శుభకామనల కల వృత్తితో నడవడం, ఇది పరివారంలో నిశ్చయ బుద్ధి విజయీలకు గుర్తు. మరి అందరూ విజయీలే కదా? విజయీలేనా? డబల్ విదేశీయులు విజయీలేనా? చేతినైతే చాలా బాగా ఊపుతున్నారు, చాలా మంచిది, బాబ్దాదాకు సంతోషంగా ఉంది. అచ్చా, టీచర్లు విజయీలేనా లేదా కొంచెం కొంచెం విజయీలా? ఏం చెయ్యాలి అనేది కూడా ఉండకూడదు. ఎలా అనే దానికి బదులుగా ఇలా అన్న మాటను ఉపయోగించండి. ఎలా చెయ్యాలి అని అనడం కాదు, ఇలా చెయ్యాలి. 21 జన్మల కనెక్షన్ పరివారంతో ఉంది, 84 జన్మలు కూడా. కనుక ఎవరైతే పరివారంలో పాస్ అవుతారో వారు అన్నింటిలో పాస్ అవుతారు. కనుక 4 రకాల నిశ్చయాలను పరిశీలించుకోండి. ఎందుకంటే ప్రభు ప్రియులుగా అయ్యేదానితో పాటు పరివారం యొక్క ప్రియులుగా అవ్వడం కూడా చాలా అవసరం. ఈ 4 నిశ్చయాల పర్సెంటేజ్ అనుసారంగానే నంబర్ లభిస్తుంది. నేను బాబా వాణ్ణి, బాబా నా వారు అయిపోయింది కదా అని ఇలా ఉండడం కాదు. నా బాబా అనైతే చాలా మంచిగా చెప్తారు, మరియు సదా ఈ నిశ్చయంలో స్థిరంగా కూడా ఉన్నారు. ఇందుకు అభినందనలు. కానీ మిగిలిన 3 కూడా ఉన్నాయి కదా. టీచర్లు 4 అవసరమా లేదా 3 అవసరమా? 1 లేకపోయినా పర్వాలేదా? 4 కావాలి కదా. 4 నిశ్చయాలు అవసరమని ఎవరైతే భావిస్తారో వారు ఒక్క చేతిని లేపండి, చెయ్యెత్తండి. అందరికీ 4 విషయాలు ఇష్టమైనవేనా? ఎవరికైతే 3 విషయాలు ఇష్టమో వారి చేతులు ఎత్తండి. ఎవ్వరూ లేరు. నిలబెట్టుకోవడం కష్టం కాదు కదా, చాలా మంచిది. ఒకవేళ మనస్ఫూర్తిగా చెయ్యెత్తితే అందరూ పాస్ అయిపోయినట్లే. అచ్చా, చూడండి, ఎక్కడెక్కడి నుండో వేరువేరు దేశాల కొమ్మలన్నీ కలిసి మధుబనంలో ఒక వృక్షంలాగా అవుతాయి. నేను ఢిల్లీకి చెందినవాణ్ణి, నేను కర్ణాటకకి చెందినవాణ్ణి, నేను గుజరాత్కి చెందినవాణ్ణి అని ఇలా మధుబనంలో ఉన్నప్పుడు గుర్తుంటుందా? అందరూ మధుబన్ నివాసీలు కనుక ఒకే వృక్షం అయింది కదా. ఈ సమయంలో అందరూ ఏమని భావిస్తారు? మధుబన్ నివాసీలా లేదా తమ తమ దేశానికి చెందిన నివాసీలా? మధుబన్ నివాసీలు కదా. అందరూ మధుబన్ నివాసీలు, చాలా మంచిది. మామూలుగా కూడా బ్రాహ్మణుల ప్రతి ఒక్కరి శాశ్వత చిరునామా మధుబనం. ప్రతి ఒక్క బ్రాహ్మణుల శాశ్వత చిరునామా, పర్మనెంట్ అడ్రస్ మధుబనం. మీ శాశ్వత చిరునామా ఏది? బాంబేనా, ఢిల్లీనా, పంజాబా? మధుబనం శాశ్వత చిరునామా. సేవ కోసం సేవా కేంద్రానికి పంపించడం జరిగింది, అది సేవాస్థానం. మీ ఇల్లు మధుబనం. చివరకు ఆశ్రయ స్థానం ఎక్కడ లభిస్తుంది? మధుబనంలోనే లభించాలి. కనుకనే పెద్ద పెద్ద స్థానాలను తయారు చేస్తున్నారు కదా. బాబా సమానంగా అవ్వాలనేదే అందరి లక్ష్యము. మనస్సు యొక్క డ్రిల్ మొత్తం రోజంతా ఈ డ్రిల్ చేయండి. శారీరక డ్రిల్నైతే శరీర ఆరోగ్యం కోసం చేస్తూ ఉండండి. ఎందుకంటే ఈ రోజుల్లో మందుల కంటే కూడా వ్యాయామం అవసరం. మిగిలిన సమయంలో బాబా అంటారు దాన్నైతే చెయ్యండి, సమయానికి బాగా చెయ్యండి. సేవ సమయంలో వ్యాయామం చేస్తూ ఉండకూడదు. మిగిలిన సమయంలో వ్యాయామం చెయ్యండి, కానీ జతలో మనసుకు ఎక్సర్సైజ్ పదే పదే చెయ్యండి. బాబా సమానంగా అవ్వాలనుకున్నప్పుడు ఒకటేమో నిరాకారులుగా అవ్వడం, మరియు రెండవదేమో అవ్యక్త ఫరిస్తాగా అవ్వడం. కనుక ఎప్పుడు సమయం లభిస్తే అప్పుడు ఒక క్షణంలో బాబా సమానంగా నిరాకారి స్థితులైపోండి. ఎప్పుడు సమయం లభిస్తే అప్పుడు ఒక్క క్షణంలో బాబా సమానంగా నిరాకారి స్థితులైపోండి. బాబా సమానంగా అవ్వాలంటే నిరాకారి స్థితే. బాబా సమానంగా అవ్వడం నిరాకారి స్థితే, బాబా సమానంగా అవ్వడం. కార్యమును చేస్తూ ఫరిస్తాగా అయ్యి కర్మ చెయ్యండి. ఫరిస్తా అనగా డబల్ లైట్. కార్యభారము ఉండకూడదు. కార్యభారము అవ్యక్త ఫరిస్తాగా కానివ్వదు. కనుక మధ్యలో నిరాకారి మరియు ఫరిస్తా స్వరూపానికి చెందిన మనస్సు యొక్క ఎక్సర్సైజ్ని చేసినట్లయితే అలసట ఉండదు. బ్రహ్మ బాబాను సాకార రూపంలో చూశారు కదా.
డబల్ లైట్ ఫరిస్తాగా ఉండ్రి. సేవకు సంబంధించిన భారం కూడా లేదు. అవ్యక్త ఫరిస్తా స్వరూపం. అప్పుడు సహజంగానే బాబా సమానంగా అయిపోతారు. ఆత్మ కూడా నిరాకారి మరియు ఆత్మ కూడా నిరాకారి మరియు నిరాకారి స్థితి అయితే నిరాకార బాబా యొక్క స్మృతి సహజంగా సమానంగా చేస్తుంది. బాబా ఏమంటున్నారు? బాబా నిశ్చయం గురించి చెప్తూ బాబా సమానంగా కావాలంటే ఎక్సర్సైజ్ అవసరము, మనసా డ్రిల్ అవసరము. మనసా డ్రిల్ ద్వారా లాభమేముంది, ఫిజికల్ డ్రిల్లు, మనసా డ్రిల్లు, ఈ రెండింటి లాభమేముంది అనేది బాబా చెప్తున్నారు. బాబా అంటున్నారు మనసా డ్రిల్ ఫరిస్తా అంటే డబల్ లైట్గా కావాలంటే కార్యం చేస్తూ అవ్యక్త ఫరిస్తా స్థితి ఉండాలి. కార్యభారము ఫరిస్తాగా కానివ్వదు. కాబట్టి ఏం చేయాలి? మధ్యలో నిరాకారి మరియు ఫరిస్తా స్వరూపానికి చెందిన ఎక్సర్సైజ్ చేయండి. బ్రహ్మబాబాను సాకారంలో చూశారు కదా, డబల్ లైట్గా ఉండ్రి. సేవకు సంబంధించిన భారం కూడా లేదు బాబాకి. అవ్యక్త ఫరిస్తా రూపం. అప్పుడు సహజంగానే బాబా సమానంగా అయిపోతారు. అందుకే బాబా అంటున్నారు నిరాకారి ఆత్మస్మృతిలో ఉన్నప్పుడు నిరాకార బాబా స్వతహాగా గుర్తొస్తారు. ఇప్పుడిప్పుడే ఒక క్షణంలో నిరాకారి స్థితిలో స్థితులైపోగలరా? వీలవుతుందా? ఈ అభ్యాసమును మరియు అటెన్షన్ని నడుస్తూ తిరుగుతూ కర్మ చేస్తూ మధ్యలో చేస్తూ ఉండాలి. ఈ ప్రాక్టీస్ మనసా సేవ చేయడంలో కూడా సహయోగాన్ని ఇస్తుంది మరియు శక్తిశాలి యోగ స్థితిలో కూడా చాలా సహాయాన్ని ఇస్తుంది. మనసా సేవ ఏం చేస్తుంది? సహయోగాన్ని ఇస్తుంది. శక్తిశాలి యోగ స్థితిలోనూ సహయోగాన్ని ఇస్తుంది, సేవ చేయడంలోనూ సహయోగాన్ని ఇస్తుంది. కాబట్టి బాబా డ్రిల్ చేయమంటున్నారు. బాబ్దాదా కూడా డ్రిల్ చేయించారు. మనం కూడా చేద్దామా? నిరాకారి, ఆకారి, సాకారి, సాకారి, ఆకారి, నిరాకారి. డబల్ విదేశీయులతో చూడండి. డబల్ విదేశీయులతో బాబా మాట్లాడుతున్నారు. చూడండి, డబల్ విదేశీయులకు ఈ సీజన్లో కారణంగానో అకారణంగానో అన్ని గ్రూపుల్లో అవకాశం లభించింది. ప్రతి గ్రూపులో రావచ్చు, ఆ స్వతంత్రం ఉంది. మరి ఇది భాగ్యం కదా, డబల్ భాగ్యం. కొంతమంది మొదటిసారి వచ్చారు, కొంతమంది మొదటి మీటింగ్ నుంచి కూడా ఇక్కడ ఉన్నారు. బాబ్దాదా దృష్టి విదేశీయులందరిపైన ఉంది. మీకు బాబా పైన ఎంత ప్రేమ ఉందో అంతకు 1,000,000 రెట్లు బాబాకు మీపైన ఎక్కువ ప్రేమ ఉంది. అవును కదా? 1,000,000 రెట్లు ఉందా? మీకు కూడా ప్రేమ ఉంది, మనస్పూర్వకమైన ప్రేమ ఉంది. అందుకనే ఇక్కడికి చేరుకున్నారు. డబల్ విదేశీయులు ఈ బ్రాహ్మణ పరివారానికి అలంకారం, విశేష అలంకారం. డబల్ ఫారినర్స్ వస్తే ఒక సుందరంగా కనిపిస్తుంది కదా మధుబనం. ప్రతి దేశంలోనూ బాబ్దాదా చూస్తున్నారు. స్మృతిలో కూర్చొని ఉన్నారు, వింటున్నారు కూడా. స్మృతిలో కూడా కూర్చున్నారు. చాలా మంచిది. టీచర్ల గుంపు కూడా చాలా పెద్దది. బాబ్దాదా టీచర్లకు ఒక టైటిల్ని ఇస్తారు. ఏ టైటిల్ని ఇస్తారు? అందరూ స్నేహితులే. డబల్ విదేశీయులు మొదట స్నేహితులు. వీరికి స్నేహితుని సంబంధం మంచిగా అనిపిస్తుంది. టీచర్లకు, డబల్ విదేశీ టీచర్లు ఎవరైతే యోగ్యులో, అందరినీ కాదు, యోగ్యులైన టీచర్లను బాబ్దాదా వీరు గురుభాయి అని అంటారు. అండర్లైన్. అందరినీ అన్నారు బాబా. యోగ్యులైన టీచర్లను గురుబాయి అంటారు. ఎలాగైతే పెద్ద కొడుకు తండ్రి సమానం అవుతాడో అలా టీచర్లు కూడా గురుబాయిలు.
ఎందుకంటే సదా బాబా సేవకు నిమిత్తులుగా అయ్యారు. బాబా సమానంగా సేవాదారులు. చూడండి, మురళీని వినిపించేందుకు టీచర్లకు బాబా సింహాసనం లభిస్తుంది, గురువు యొక్క ఆసనం లభిస్తుంది కదా. కనుక టీచర్లు అనగా నిరంతర సేవాదారులు. మనస్స ద్వారా, వాచ ద్వారా, సంబంధ సంపర్కాల ద్వారా, కర్మణ ద్వారా సదా సేవాదారులు. సేవాదారులంటే సదా సేవాదారులు టీచర్లు అంటే మనసా వాచ కర్మణ సంబంధ సంపర్కాల ద్వారా. అటువంటి వారే కదా విశ్రాంతిగా ఉండడం ఇష్టం ఉండదు కదా సేవాదారులు. సేవ, సేవ మరియు సేవ. సరేనా? అచ్చా, ఢిల్లీ ఆగ్రా వారి సేవ అంటారు. ఆగ్రా వారు సహచరులు. ఢిల్లీ వారి సేవ చాలా పెద్దది. అచ్చా, ఢిల్లీలో స్థాపనకు పునాది పడింది. ఇదైతే చాలా మంచిది. ఇప్పుడు బాబాను ప్రత్యక్షం చేసేందుకు పునాది ఎక్కడి నుండి పడుతుంది? ఢిల్లీ నుండా, లేదా మహారాష్ట్ర నుండా, కర్ణాటక నుండా, లండన్ నుండా? ఎక్కడి నుండి బాబా యొక్క ప్రత్యక్షత ప్రారంభమవుతుంది? నిరంతర సేవ మరియు తపస్సును చేయండి. సేవ మరియు తపస్సు రెండింటి బ్యాలెన్స్ ద్వారా ప్రత్యక్షత జరుగుతుంది. ఎలాగైతే సేవ యొక్క డైలాగును తయారు చేశారో అలాగే తపస్య వర్ణన యొక్క డైలాగును తయారు చేయండి. అప్పుడు అందరూ ఢిల్లీ ఢిల్లీ అంటారు. ఢిల్లీ బాబా మనస్సు, హృదయం. బాబా హృదయానికి ఇష్టమైన కార్యంను చేసి కూడా చూపిస్తారు కదా. పాండవులు చేయాలి కదా, చేస్తారు, తప్పకుండా చేస్తారు. తపస్సు ఎలా చేయాలంటే దీపం పురుగులు బాబా బాబా అంటూ ఢిల్లీలోని విశేష స్థానానికి చేరుకోవాలి. దీపం పురుగులు బాబా బాబా అంటూ రావాలి, అంటే ఆత్మలు. అప్పుడే ప్రత్యక్షత అంటారు. కనుక ఇది చెయ్యాలి. రాబోయే సంవత్సరం ఈ డైలాగును చెయ్యాలి. ఎన్ని దీపం పురుగులు బాబా బాబా అంటూ స్వాహా అయ్యాయి అన్న రిజల్ట్ని వినిపించాలి. రావడం కాదు, స్వాహా కూడా కావాలి. చాలా మంచిది. మాతలు కూడా చాలామంది ఉన్నారు. కుమార్ కుమారీలు సగం హాల్ అంతా ఉన్నారు. కుమారీలే. కుమారులు కుమారీలకు శబాష్. కుమారులు మరియు కుమారీలు జ్వాలా స్వరూపులుగా అయ్యి ఆత్మలను పావనంగా, బాబా అంటున్నారు, ఆత్మలని పావనంగా తయారు చేస్తారు. కుమారులు కుమారీలకు దయ కలగాలి. నేటి కుమారులు మరియు కుమారీలు ఎంతగానో భ్రమిస్తూ ఉన్నారు. భ్రమిస్తున్న వారిని దారిలో పెట్టండి. అచ్చా, కుమారీలు ఎవరైతే వచ్చారో వారిలో ఈ సంవత్సరం ఎవరైతే ఆత్మలను సేవలో తన సమానంగా తయారు చేశారో వారు పెద్దగా చేతులెత్తండి. బాబా అంటున్నారు, కుమారీలు తమ సమానంగా తయారు చేశారా? మంచి ప్లాన్ తయారు చేస్తున్నారు. మంచి ప్లాన్ తయారు చేస్తున్నారు. హాస్టల్ వాళ్ళు కూడా చేతులెత్తుతున్నారు. ఇప్పుడు సేవ రుజువుని చూపించండి. కుమారులు మరియు కుమారీలు సేవకు రుజువుని తీసుకురావాలి. సరేనా? అచ్చా, నలువైపులా ఉన్న విజయీ రత్నాలకు సదా సమాధాన స్వరూపులై సమస్యను పరివర్తన చేసే పరివర్తకాత్మలకు, ఇటువంటి శ్రేష్టమైన పిల్లలకు, సదా బాబాను ప్రత్యక్షం చేసే ప్లాన్ని మరియు ప్రాక్టికల్లో తీసుకొచ్చే పిల్లలకు బాబ్దాదా గారి ప్రియ స్మృతులు, అభినందనలు, చాలా చాలా ఎక్కువ సార్లు అభినందనలు మరియు నమస్తే. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ. దాదీతో అందరికీ మీ పైన ప్రేమ ఉంది కదా, బాబాకు కూడా మీ పైన ప్రేమ ఉంది. రతన్ మోహిని దాది గారితో బాబా వాళ్ళు మాట్లాడుతున్నారు. సహయోగిగా అవ్వడం ద్వారా సూక్ష్మంలో చాలా ప్రాప్తి ఉంటుంది, అంతే కదా. ఆదిరత్నం ఇప్పటి వరకు కూడా నిమిత్తంగా ఉన్నారు. అచ్చా, ఓం శాంతి. వరదానం, అన్నింటినీ బాబాదిగా చేసి నాది అనే అంశమాత్రమును కూడా సమాప్తం చేసుకునే డబల్ లైట్ ఫరిస్తాగా కండి. ఏదైతే మనది ఉందో దాన్నంతా బాబాకు అర్పణం చేసేసేయాలి. ఎప్పుడైతే అర్పణం చేసేస్తామో అప్పుడే డబల్ లైట్గా కాగలుగుతాం. వివరణ, ఏ విధమైన నాది అన్న భావమైన, నా స్వభావము,
నా సంస్కారము, నా అలవాటు, ఏ విధమైన నాది అనేది ఉన్న భారం ఉంటుంది. బరువు కలవాళ్ళు ఎగరలేరు. ఈ మేరా మేరా, నాది నాది అనేదే మైలగా చేసేస్తుంది. కావున ఇప్పుడు మీది మీది అని అంటూ స్వచ్ఛంగా కండి. ఫరిస్తా అంటేనే అంశమాత్రము కూడా నాది అనేది లేకుండా ఉండడం. మేరా మేరా అనేది నాది నాది అంటే బరువు అవుతుంది. మీది మీది బాబా అంటే తేలికైపోతుంది. సో బాబా అంటారు, సంకల్పంలో కూడా నాది అనే భావం వస్తే మైలగా అయిపోయినట్లుగా భావించండి. కావున ఈ మైల లేదా మలినం అనే భారాన్ని సమాప్తం చేసుకొని డబల్ లైట్గా కండి. స్లోగన్: ఎవరైతే బాబ్దాదాను తన కళ్ళల్లో ఇముడ్చుకుంటారో వారే విశ్వానికి కాంతినిచ్చేవారు. ఈ కళ్ళ ద్వారా ఈ పాత ప్రపంచముని, వ్యక్తి, వస్తు, వైభవాలని కళ్ళల్లో ఇముడ్చుకోకూడదు. దీన్ని మర్చిపోవాలి. దీనికోసం బాబాని ఎవరైతే ఇముడ్చుకుంటారో వాళ్ళే విశ్వానికి ప్రకాశం ఇచ్చేటువంటి నక్షత్రాలు. అచ్చా, ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ వెరీ మచ్ బాబా.